మన ఈ భారతదేశాన్ని పుణ్యభూమి అని పిలుస్తారు. మన ఈ దేశంలో ఎంతోమంది మహామహా ఋషులు, గొప్ప గొప్ప వ్యక్తులు, ఎంతోమంది విజ్ఞానులు, గొప్ప గొప్ప నాయకులు పుట్టడం జరిగింది. ఈ తరంలో మనం చూసిన గొప్ప నాయకుల్లో ఒకరు అయినటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు నరేంద్ర మోదీ గారు, ఎందుకు మన ఈ ప్రధాని గారే కొనసాగాలి, వాళ్ళే ఖచ్చితంగా ఈ దేశానికి ఎందుకు ఉండాలి అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, మనం ఆఫ్ఘనిస్తాన్ చూసాం. అక్కడ తాలిబాన్లు ఎంత విధ్వంసం సృష్టించారో, ఆ దేశం ఎంత నాశనం అయిపోయిందో చూసాం. పక్కన ఉన్న పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ని చూసాం. ఇమ్రాన్ ఖాన్ పతనం అయిపోయాడు, తిండికి గతి లేక రోడ్ల వెంట తిరిగారు. అలాగే మన పొరుగునే ఉన్న శ్రీలంక దేశాన్ని చూసాం. ఆహారం లేక తిండి నీళ్ళ కోసం కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చేసారు. ఉక్రెయిన్, రష్యా లాంటి యుద్ధాలు చూసాం. అంతెందుకు, ఇప్పుడు ప్రస్తుతం మన పొరుగు దేశమైనటువంటి నేపాల్ పరిస్థితి ఒకసారి చూడండి. ఎంత హింస చెలరేగుతా ఉంది, ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉంది అక్కడ. అక్కడున్న ఎంతోమంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పరిగెత్తిపోతున్నారు, ఎక్కడ ప్రజల చేత దాడులు జరిగి ఎక్కడ చనిపోతామో అని. అలాంటిది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మన ప్రధాని మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 11 సంవత్సరాలు కావస్తూ ఉంది. మన దేశం ఎంత సుభిక్షంగా ఉంది, ఎంత భద్రంగా ఉంది, ఒకసారి మనమంతా ఆలోచించాలి. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాదాపు 13 సంవత్సరాలు ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా అక్కడ పరిపాలన కొనసాగించారు మోదీ గారు. అలాగే మన దేశానికి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు పూర్తయింది. ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి మనకు అనేది లేదు గతంతో పోల్చుకుంటే. అలాంటి వ్యక్తి మన దేశానికి మరొక్కసారి ప్రధాని కావాలి, మన దేశాన్ని ఇలాగే కాపాడుకోవాలి అని ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి, కేవలం ఆయన కోసమే కాదు, ఈ దేశం కోసం మోదీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మరొక్కసారి యావత్ భారతదేశ ప్రజానీకం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, మరీ ముఖ్యంగా మన జనసేన పార్టీ తరపున గౌరవ ప్రధాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.